ఎలా రాస్తే మనకి పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుందో తెలుసుకుందాము. మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు. దయచేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే, టాపిక్కి వెళ్తే మనం ఫస్ట్ చాలామంది మంచి కష్టపడి వర్కౌట్ లాగా చదువుతూ ఉంటారు, కానీ రిప్రజెంటేషన్ కాడ ప్రాబ్లం అయ్యి వాళ్ళకి పర్సంటేజ్ తగ్గుతుంటుంది. కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్కి ఏమో ఎక్కువ వస్తూ ఉంటుంది, మాకు తక్కువ వచ్చిందని బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళ కోసమని వీడియో చేస్తున్నాను. మన వీడియో చివరి దాకా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, మీకు పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ మన రైటింగ్ రిప్రజెంటేషన్ ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. మనం చదివింది రిప్రజెంటేషన్ చేయాలంటే మనకి దిద్దటానికి ఉన్న కమ్యూనికేషన్ ఒకటి ఏంటిదంటే పేపర్ మీద మనం రాసి చదివిన ప్రతి ఒక్క అక్షరం నీట్గా మంచిగా అర్థమయ్యేటట్టుగా రాయాలి. అప్పుడు దిద్దటానికి కూడా ఇంప్రెస్ అయ్యి ఫుల్ మార్క్స్ వేయాలనిపిస్తుంది. సెకండ్ వన్, మన ఏదైనా సైడ్ హెడ్డింగ్స్ ఏమైనా ఉంటే దానికి హైలైట్ చేసి మంచిగా బ్లాకింగ్తో రాసి దాని తగ్గట్టుగానే నీ పక్కన బ్లూయింగ్తో మంచిగా ఆన్సర్ మొత్తం మంచిగా నీట్గా రాయాలి. దిద్దడానికి ఇంప్రెస్ అయ్యేటట్టు ఉండాలి. థర్డ్ పాయింట్, క్వశ్చన్ మనం చదివినప్పుడు క్వశ్చన్ రిలేటెడ్ ఆన్సర్ రాయాలి. కొంతమంది ఏంటంటే ఏదో రాస్తే ఏమైపోద్దిలే మార్క్స్ వేస్తారంటే అలా ఉండదు. క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ రాయాలి. క్వశ్చన్ ఏదైతే చదువుతామో ఆ క్వశ్చన్ రిలేటెడ్ ఆన్సర్ రాసినాం అనుకోండి, చాలా వాళ్ళకు కూడా క్వశ్చన్ రిలేటెడ్ ఆన్సర్ ఒక 3-4 లైన్స్ అయినా రాసినా పర్వాలేదు, కానీ వాళ్ళు ఫుల్ మార్క్స్ వేయడానికి కూడా ట్రై చేస్తారు. మంచి పర్సంటేజ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. రెండోది, ఏదైనా డయాగ్రామ్స్ అనేది వేసేటప్పుడు నీట్గా ఫుల్ పేజ్లో ఒక పేజ్ మొత్తం మంచిగా నీట్గా పేజ్ మొత్తం నీట్గా డయాగ్రామ్ వేయాలి. వాళ్ళు చూస్తే ఇంప్రెస్ అయ్యేటట్టు ఉండాలి. మీరు కాదు, దిద్దటైనా ఇంప్రెస్ అయ్యేటట్టు ఉండాలి. అంత మంచిగా నీట్గా డయాగ్రామ్స్ వేయాలి. రెండోది, ఇప్పుడు మన క్వశ్చన్ పేపర్లో 3 కేటగిరీస్ ఉంటాయి. ఏంటిది అవి? వెరీ షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్. ఫస్ట్ మీరు షార్ట్ ఆన్సర్ స్టార్ట్ చేసిన అనుకోండి, మొత్తం షార్ట్ ఆన్సర్స్ అన్నీ ఒకే సైడ్ రాయండి. రాసి మంచిగా నీట్గా క్వశ్చన్ నెంబర్ వేయాలి. వాళ్ళకి తెలవాలి, ఇద్దరు వాళ్ళకి గుర్తుపట్టేటట్టు క్వశ్చన్ నెంబర్, దాని పక్కన ఆన్సర్, దాని రిలేటెడ్ ఆన్సర్, ఆ క్వశ్చన్ రిలేటెడ్ ఆన్సర్. అట్లా 10 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వెరీ షార్ట్ ఆన్సర్స్. అవన్నీ నీట్గా ఒక్కటి రాసినాం అనుకోండి, వాళ్ళకి స్ట్రగుల్ తగ్గుతుంది, మీకు మార్క్స్ మంచిగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రెండోది, షార్ట్ ఆన్సర్స్ ఏంటిదంటే, షార్ట్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఏంటిదంటే మంచిగా క్వశ్చన్ నెంబర్ వేసి మంచిగా ఫస్ట్ హెడ్డింగ్ పెట్టండి. షార్ట్ ఆన్సర్స్ అని హెడ్డింగ్ పెట్టి దాని తగ్గట్టు షార్ట్ ఆన్సర్స్ అన్నీ నీట్గా ఒక్కటి రాయండి. రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, చాయిస్ ఉంటుంది. అంటే ఒక 7 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో మనం 5 రాయమంటారు. 5 రాయమన్నప్పుడు మనకి ఏమొచ్చు అంటే ఫస్ట్ ఒక 3rd క్వశ్చన్ మనకు అన్నీ వచ్చు అనుకుంటాం. ఒక దాంట్లో మనం ఒక క్వశ్చన్ రాసేటప్పుడు మధ్యలో మనం రాయడం రాదు, మర్చిపోతాం, స్టక్ అయి ఆగిపోతాం. దాని తర్వాత వేరే క్వశ్చన్ స్టార్ట్ చేస్తాము. అలా కాకుండా రాస్తాము, అట్లా 5 అయిపోతాయి. అయిపోయినాక ఒకళ్ళు క్వశ్చన్ రాలేదనుకోండి, నీట్గా కొట్టేసి స్ట్రైక్ బై మీ అని రాయండి. వాళ్ళకి అప్పుడు అది కన్సిడర్ చేయరు. ఆ క్వశ్చన్ వాళ్ళు కన్సిడర్ చేయకుండా వేరే క్వశ్చన్కి వెళ్ళిపోతారు. అప్పుడు సిస్టమేటిక్గా వాళ్ళకి నీట్గా అర్థమవుతుంది. తీసేసి మీరు ఏం చేస్తారంటే, కొంతమంది అంటే 1 మార్క్ అన్న 2 మార్క్స్ వస్తాయంట. అట్లా 1 మార్క్ 2 మార్క్స్ కాదు, నీట్గా కొట్టేసి స్ట్రైక్ బై మీ అని రాసేసి మరి నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. బై మిస్టేక్లీ ఇంకొక క్వశ్చన్ ఫుల్ రాసిన అనుకోండి, అప్పుడు ఫస్ట్ 5 కన్సిడర్ చేస్తారు వాళ్ళు. మధ్యలో ఇది ఉందనుకోండి, ఇది కన్సిడర్ అయిందనుకోండి, మీకు ఒక ఆన్సర్ మిస్ అయిపోతుంది. నెక్స్ట్, వెరీ లాంగ్ ఆన్సర్స్ రాసేటప్పుడు మంచిగా క్వశ్చన్ రిలేటెడ్గా డెఫినేషన్, దాని తగ్గట్టుగా దానికి సంబంధించిన డిస్క్రిప్షన్, ఒకవేళ డయాగ్రామ్స్ ఉంటే నీట్గా డయాగ్రామ్స్ అన్నీ పర్ఫెక్ట్గా వేసి మంచిగా ఆన్సర్స్ స్టెప్ బై స్టెప్ రాయండి. లేదు పారాగ్రాఫ్ లాగా రాస్తాం అనుకుంటే కూడా ఎక్కడ స్ట్రైక్స్ చేయకుండా, ఎక్కడ కొట్టేసి అంత గాగమాగం రాయకుండా నీట్గా సిస్టమేటిక్గా అంతా ఒక పద్ధతిగా రాయండి. లేదు సార్ స్టెప్స్ వైజ్ రాస్తామన్నా కూడా స్టెప్స్ వైజ్ అంటే ఏంటంటే పాయింట్స్ వైజ్ రాసినా కూడా మంచిగా నీట్గా రాయండి. రాసేసినాక ఎగ్జామ్ మొత్తం అయిపోయినాక మొత్తం అన్నీ వెరీ షార్ట్ అయిపోయినాయి, లాంగ్ ఆన్సర్స్ అయిపోయినాక లాస్ట్కి ఏం పెట్టండి, క్లోజ్ అని రాశాను. అంటే మొత్తం అయిపోయినాక పేపర్స్ ఏమైనా ఖాళీగా ఉంటే స్ట్రైక్ కొట్టేసి స్ట్రైక్ బై మీ అని రాసేసేయండి. ఈ విధంగా మీరు వాళ్ళకి రాస్తే వాళ్ళు ఇంప్రెస్ అయ్యి మీకు పర్సంటేజ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.